హాయ్, హలో, నమస్తే. ఏ ప్రభుత్వాలైనా సరే కొద్దిగా ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వాలు అంటే మంచి చేయడానికి ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచిస్తాయి. కానీ ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఏంటనేది కొద్దిగా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. గతంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే అసలు ఎన్నికల్లోనే చెప్పారు, మేము తక్కువ రేటుకే మద్యం ఇచ్చేస్తాము, తాగండి, ఇష్టం వచ్చినట్టు తాగండి, మేము మద్యం 100 రూపాయలకి ఇచ్చేస్తామని చెప్పేసి దానికి మళ్ళీ క్వాలిటేటివ్ మద్యం అని చెప్పేసి పేరు పెట్టి, సరే ఏదో మద్యం ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా ఏ గవర్నమెంట్లు అయినా సరే మద్యపాన నిషేధం చేస్తాము, తాగొద్దాయా, సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు, ఇట్లాంటివి ప్రమోట్ చేస్తారు. కానీ మేము తక్కువ రేటుకే మందిస్తాము అని చెప్పి సరే ఏదో వాళ్ళ తిప్పలు పడ్డారు. అప్పుడోకే ప్రజలకు కూడా కావాల్సింది అదే కాబట్టి వాళ్ళు ఇచ్చేశారు, ప్రజలు ఓట్లు వేశారు, వాళ్ళు భారీ మెజారిటీతో గెలిచారు. బట్ ఇది దెర్ ఇస్ అనదర్ న్యూస్. సో సర్ప్రైజింగ్ న్యూస్ ఇది. ఈ న్యూస్ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ న్యూస్ ఏంటంటే చూడండి, దెర్ ఇస్ టు ఆగ్మెంట్ ట్యాక్స్ రెవెన్యూ. ఏపీ గవర్నమెంట్ మే ఎలో లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ అంట. ఎందుకు? వాళ్ళకి ఇన్కమ్ రావాలని చెప్పి, ఇన్కమ్ కోసం అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అంట ఆన్లైన్ లాటరీలు, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో లాటరీలు ఎప్పుడూ బ్యాన్ చేశారు. లాటరీలు వేయటం అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్పి బ్యాన్ చేశారు. ఆన్లైన్ గేమింగ్లు కూడా అంటే ఇదేదో నార్మల్ లేదో ఆన్లైన్ పిల్లలు ఆడుకునే గేమ్స్ కాదు, ప్యాకెట్ లాంటి గేమ్స్ అనమాట. అవన్నీ ఆన్లైన్ గేమింగ్స్, అవన్నిటికీ పర్మిషన్ ఇస్తారట. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం రాబోతుందని, 13,000 కోట్ల రూపాయల ఆదాయం రాబోతుందని ప్రభుత్వం అనుకుంటుందట. దానికి సంబంధించి ఒక న్యూస్ ఉంది. ఇది ఆ న్యూస్ చదువుతున్నారు, చూడండి, ఒకసారి చూపిస్తున్నారు, చూడండి మీకు న్యూస్. ఓకే, ఆ న్యూస్ ప్రకారం ఏంటంటే, నేను ఇది మీకు ఐ మేక్ ఇట్ బిగ్ సో దట్ యు మే సీ. చూడండి, ఐఎమ్ రీడింగ్ దిస్ న్యూస్. State lotteries and online gaming are likely to be permitted by Andhra Pradesh government as part of its plans to garner up to 13,100 crore rupees. చూడండి, how much? 13,100 crore rupees through various additional taxes and cesses to boost its own tax revenue. డబ్బుల కోసం అని చెప్పి ఇది ఈ రెండు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఏమిటి? లైక్లీ టు పర్మిట్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఏమిటి? దట్స్ వాట్ దే హావ్ రిటన్, రైట్? ఆన్లైన్ గేమ్స్. సి ది ప్రపోజల్ ఏంటి? సారీ, సి యాక్చువల్లీ ది ప్రపోజల్ ఏంటంటే, the proposal already have been circulated among the concerned departments by the Department of Finance and Chief Minister and Chandrababu Naidu likely to make a decision very soon, a senior official told to Business Line. Legal opinion is also required on the proposed tax on lotteries. ఇది చెప్తాను, this is main important. చూడండి ఇక్కడ, what is that? On lotteries. Lotteries and online gaming. ఇదేందండి, లాటరీలు ఆన్లైన్ గేమింగ్లు పెట్టి మీరు డబ్బులు సంపాదించడం ఏంటంటే గవర్నమెంట్ అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి డెసిషన్ ఇది. ఓకే, దీనివల్ల గవర్నమెంట్ కంటే 13,000 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయట, ట్యాక్స్ రెవెన్యూ వస్తాయి అంత. అందుకని వాళ్ళు లాటరీలు వేస్తారట. ఓకే, ఇది చూడండి, అడిషనల్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్లూడ్ యాజ్ పర్ సెన్సెస్ అండ్ స్టేట్ జిఎస్టీ aimed at generating 4,700 crore VAT and liquor and other products like mobile phones to raise 1,300 crore. ఏందో మరి ఇది. ఓకే, 3,000 crore an increase in entertainment tax which could yield 2,300 crore. ఏదో మొత్తానికి
వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే, సమ్ ఆఫ్ దీస్ ప్రపోజల్స్ చూడండి, సమ్ ఆఫ్ దీస్ ప్రపోజల్స్ such as the hike in entertainment tax and additional VAT on liquor have already been sent for legal scrutiny. Additional tax and additional VAT and liquor అంటే మీకు మద్యం ధరలు పెరగబోతున్నాయి అని అర్థం. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ రన్ చేయడానికి వాళ్ళకున్న ఒకే ఒక మార్గం ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ద్వారా వీళ్ళు ఇన్కమ్ రన్ చేయాలని చూడటం అనేది సో సర్ప్రైజింగ్. ఏది మద్యం మీద వ్యాట్ అయితే మద్యానికి ధరలు పెంచడం, మద్యాన్ని 100 రూపాయలకి ఇస్తామని చెప్పి అలవాటు చేసి ఆ తర్వాత ట్యాక్స్ వ్యాట్ పెంచడంతో ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరిగిపోయింది కదా. మోరోవర్ ఇప్పుడు లాటరీలు వీటి మీద చేస్తున్నారు. ఓకే, దర్ ఇస్ సమ్వేర్ ఇట్ ఈస్ రిటర్న్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బ్యాండ్. యాక్చువల్లీ లాటరీస్ ఇవన్నీ కూడా బ్యాండ్. అది ఇప్పుడు ఏ సంవత్సరంలో బ్యాన్ చేస్తారో చూస్తున్నాను అది. ఓకే, the state government has clarified that I think somewhere in 2015, it is not there here, but somewhere in 2015 ఆ టైంలో లాటరీలు ఆన్లైన్ గేమ్స్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినా కూడా చూడండి వీళ్ళు హౌ దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ జస్ట్ టు ఆగ్మెంట్ ట్యాక్స్ రెవెన్యూ. దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ఆల్ దీస్ గవర్నమెంట్స్ అండ్ ఆల్. ఇంకొకటి సో సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది చూడండి, ఇది సో సర్ప్రైజింగ్. ఇది ఎవరో ఒక ఆయన ఆర్టీఐ వేసాడండి. ఆర్టీఐ వేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్టీఐ వేసాడు. ఆర్టీఐ వేసి ఆయన అడిగాడు, ఇదండి మీరు గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, ఇదిగోండి ఎకనామిక్ అఫైర్స్ సిసిఏ క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అనే దాన్ని ఆల్రెడీ మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రైవేటైజేషన్ ఆపారు అని చెప్పి ఇక్కడ లోకల్లో చెప్తున్నారు. లోకల్లో ఈవెన్ నారా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. అసెంబ్లీలో చాలామంది తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు, స్టీల్ ప్లాంట్కి సంబంధించినవి ఇది ఆగిపోయింది కదా అని వీళ్ళు చెబుతున్నారు. నిజంగా ఆగిపోయిందా లేదా చెప్పండి అని చెప్పేసి ఇది ఒక ఆయన ఆర్టీఐ వేసాడు. ఈ ఆర్టీఐ వేసిన వ్యక్తి ఎవరు చూడండి, పాడి త్రినాథరావు గారు అట. పాడి త్రినాథరావు గారు ఆయన ఆర్టీఐ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ వన్ రిప్లై, సో సర్ప్రైజింగ్ రిప్లై. చూడండి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి, there is no change as on date in the decision of Cabinet Committee on Economic Affairs. చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయము మారలేదు, మార్పు లేదు అని అంటే అర్థం. వాళ్ళ గతంలో ఎకనామిక్ కమిటీ ఏదైతే తీసుకుందో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ సంబంధించింది నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ప్రైవేటైజేషన్కి సంబంధించి ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని అంటే ఇది ప్రైవేటైజేషన్కి ఇంకా సిద్ధంగానే ఉంది, ప్రైవేటైజేషన్ జరగబోతుంది అని అర్థం. మరి వీళ్ళు చెప్పేది ఏందండి, ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అసెంబ్లీలోకి వచ్చి మేము కొట్లాడాము, మేము ఆపాము, మేము ప్రైవేటైజేషన్ ఆపాము, ప్రైవేటైజేషన్ ఇక జరగదు అని వీళ్ళు చెప్పేది ఏంటి అనేది అయ్యి అబద్ధమా, లేకపోతే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుకొని గేమ్ ఆడుతున్నారా అనేది మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు మేము ఆపేయమని చెప్పి, ఆపినప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ అదే చెప్పాలి కదా ఆపేయమని. వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదండి అలాంటి నిర్ణయం ఏం జరగలేదు, ఏదైతే ఆ ఎకనామిక్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో ఆ నిర్ణయానికి అదే ఉంది, ఇంకా మారలేదు యాజ్ ఆన్ డేట్ అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సెంట్రల్గా వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి డెసిషన్ మారిపోయింది, మార్చేసాము, మేము ఆపేసాము, ప్రైవేటైజేషన్ జరగదు స్టీల్ ప్లాంట్ అంటున్నారు. మరి ఇంకేంటి ఇదంతా కూడా ఏంటంటే అంత కన్ఫ్యూజన్ ఇదంతా కూడా. ఇప్పుడైనా సరే రాజకీయ నాయకులు కొద్దిగా ఇప్పుడైనా సరే గట్టిగా అడిగి నిజంగా మీరు చేస్తారా లేదా, చేసే పని అంటే ప్రజలకు అదే చెప్పండి, చేయరంటే చెప్పకండి. అంతేగాని తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు ఉంచి లాస్ట్ మూమెంట్లో ఇదిగో కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తున్నాడు, సచిన్ టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు అని చెప్పి ప్రజల్లో హోప్ పెంచి అర్ధరాత్రి వచ్చేసి తెలంగాణ రాష్ట్రం విడదీస్తున్నామని చెప్పేశారు.
అవును కదా. ఇప్పుడు అలానే దీన్ని కూడా ఏంటంటే లాస్ట్ మూమెంట్ దాకా ఉంచి లేదు మేము ఆపేస్తున్నాము, ఇది అవ్వదు, అది ప్రైవేటైజేషన్ అవ్వదు అని చెప్పి టక్కన ఏదో ఒకరోజు ఇక ప్రైవేటైజేషన్ అయిపోయిందండి, ఇంక మా చేతిలో లేదు, జరిగింది అయితే జరిగిపోయింది, మనందరం కాంప్రమైజ్ అవుదామని చెప్పి బయటకు వచ్చి చెప్పారనుకో, ఇంక మనం ఏం చేయలేము. రాజకీయ నాయకుల్ని ఎంతవరకు నమ్మాలి? వాళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ ఏంటి? మరి ఆర్టీఐలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణయం ఏంటి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.